దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేను ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పైకెత్తబడుట. ప్రియులారా, పైకెత్తబడటం గురించి యేసు ప్రభువారు 3 సార్లు పలుకగా ఇది 2వసారి పలికిన మాట. మొదటిసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో, 3వసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 32, 33 వచనములలో చెప్పాడు. యోహాను 12:33లో బైబిల్ వివరిస్తున్నట్టుగా ఇది సిలువను సూచిస్తుంది. యేసు ఈ పదాన్ని ఎత్తబడి సిలువ మీద వేలాడుటను సూచించడానికి వాడాడు. పైకి ఎత్తబడతానని చెప్పినప్పుడు యేసు తన మరణము గురించి చెబుతున్నాడని యూదులు గ్రహించారు. ప్రియులారా, సిలువ వేయబడటం ఊరికే జరగలేదు. దేవుడు దానికోసం ప్రణాళిక వేశాడు. అయితే అలాగని దానికి ఆయన సకల బాధ్యతను వహిస్తాడని యేసును తిరస్కరించి సిలువ వేసిన వారు అపరాధులు కాదని దాని అర్థం కాదు. ప్రియులారా, మన స్థానంలో మరణించి తద్వారా విమోచనను కొనడానికి యేసు భూమి మీదకి వచ్చాడు. అది దేవుని ప్రణాళిక. కానీ దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎవరిని బలవంతం చేయలేదు. యేసు పరిచర్య, సందేశం ఆయన్ని అపవాదికి వాని అనుచరులకు విరోధిని చేసింది. ఆయన పట్లున్న ద్వేషం వారు స్వచిత్తముతో ఆయన్ని సిలువ వేసేలా చేసింది. ప్రియులారా, వారేమి చేస్తారో దేవునికి సకల జ్ఞానముతో తెలుసు. విమోచన ప్రణాళిక నెరవేర్చడానికి తన కుమారుని పట్లున్న వారి తిరస్కారాన్ని వాడుకోవాలని ఆయన నిర్ధారించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎన్నడూ మన చిత్తాలను నియంత్రించాడు. దేవుని సంఘమా, ప్రియులారా, సిలువ సందేశం నిజముగా అర్థమైతే నీకు నిజమైన ప్రేమ, కృప అర్థమవుతుంది. యేసు నీ కొరకు నామకార్థపు బలి చేయలేదు. నీకోసం ఆయన పైకి ఎత్తబడ్డాడు. నీవు పూర్తిగా ఆయనకు చెందినట్లు ఆయన నీ రుణములను పూర్తిగా చెల్లించాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములను, పరిచర్యలో మీరే తోడై ఉండండి. బలహీనులైన వారిని బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. సమాజంలో నాయన సమాధానమును మీరు ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు తండ్రి వారికి మెండుగా అనుగ్రహించండి. అనుదినము ఈ ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ పరలోకపు దీవెనలు మెండుగా కృమరించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్.